స్థాపించిన పాఠశాలలో చదువుకునే సమయంలో సో ఇది థామస్ పెయినీ ప్రభావం జ్యోతిరావు పూలే గారికి. సో ఈ మిషనరీలు స్థాపించిన పాఠశాలలో చదువుకునే సమయంలో పూలే మానవ హక్కుల గురించి విన్నాడు. శివాజీ మరియు జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్ర చదివిన పిమ్మట పూలేలో హీరోయిజం మొలకెత్తింది. థామస్ పెయినీ రాసిన రైట్స్ ఆఫ్ మెన్ అనే పుస్తకం ఇతనిపై గొప్ప ప్రభావాన్ని చూపించింది. పెయినీ రాసిన రైట్స్ ఆఫ్ మెన్ అనే ఈ పుస్తకం యూరప్ మరియు అమెరికాలో పెను సంచలనాన్ని రేపింది. మనిషి తనకు ఉన్న గురిని చేరుకోవాలంటే బుద్ధి బలంతో పాటుగా దేహదారుఢ్యం కూడా అవసరమని పూలే తెలుసుకున్నాడు. ఇందుకుగాను కత్తిసాము మరియు కర్రసాము లాంటివి నేర్చుకుంటూ కొద్ది కాలంలోనే వాటిలో నైపుణ్యాన్ని పొందాడు. మంగ్ కులానికి చెందిన లహూసి బువా అనే వ్యక్తి పూలే గురువుగా ఉండేవారు. ఇలా క్రింది కులాల వారికి కూడా పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. మేము హిందూ మతంలో నమ్మకాన్ని కోల్పోయాము, అందుకే క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయాము అని వాల్మీకర్ తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. ప్రతి మనిషి కూడా సహజ సిద్ధంగా ఉన్న ప్రాథమిక హక్కులు ఉంటాయి. వాటిని మరొక వ్యక్తి తన పలుకుబడి ద్వారా కానీ అధికారంతో కానీ అణచివేయకూడదు అని థామస్ పెయినీ వాదించాడు. మతపరమైన రాజకీయపరమైన విషయాలలో ప్రతి మనిషి కూడా తనకున్న స్వేచ్ఛ ద్వారా తన అభిప్రాయాలను వెల్లబుచ్చవచ్చు అని అతడు వాదిస్తూ తన వాదనను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్ళగలిగాడు. ఇలాంటి ప్రాథమిక స్వేచ్ఛ హక్కులతో ఉన్న సిద్ధాంతాలనే పూలే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. పూలే జీవితంలో 1848వ సంవత్సరం గొప్ప మైలురాయిగా చెప్పాలి. ఈ సంవత్సరంలోనే మేధోపరమైన ఆలోచనలతో పూలే ఎంతగానో అభివృద్ధి చెందారు. థామస్ పెయినీ రూపొందించిన సమానమైన ప్రాథమిక హక్కుల సిద్ధాంతాలను పూలే మొట్టమొదటిగా అధ్యయనం చేసింది ఈ సంవత్సరంలోనే. 1873వ సంవత్సరంలో తాను స్లేవరీ గులాంగిరి అనే పుస్తకం రాయడానికి పెయినీ సిద్ధాంతాలు ఎంతగానో దోహదపడ్డాయి. ఈ గులాంగిరి అనే పుస్తకం ద్వారా బ్రాహ్మణ ఆధిపత్యపు భావజాలాన్ని మరియు హానికరమైన సిద్ధాంతాలను పూలే తిప్పికొట్టారు. ఇంతకీ ఈ థామస్ పెయినీ ఎవరు? మనుషులందరూ ఒకటే, పుట్టిన ప్రతి మనిషికి కూడా సహజ సిద్ధమైన కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి అనే సిద్ధాంతాలను థామస్ పెయినీ ఎక్కడి నుండి అడాప్ట్ చేసుకున్నాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. పూలే ప్రభావితం చెందిన రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో థామస్ పెయినీ ఇలా రాశాడు. The Mosaic account of the creation, whether taken as divine authority or merely historical, is fully up to this point the unity or the quality of men. The expressions admit of no controversy, and God said, "Let us make man in our own image. In the image of God created He him, male and female created He them." The distinction of sexes is pointed out, but no other distinction is even implied. If this be not divine authority, it is at least historical authority and shows the equality of man. So far from being a modern doctrine, is the oldest upon record. It is also to be observed that all the religion known in the world were founded, so far as they relate to men, on the unity of men, as being all of one degree, whether in heaven or in hell or wherever state man may be supposed to exist hereafter. The good and the bad are the only distinctions. Nay, even the laws of government are obligate
to slide into this principle by making degrees to consist in crimes or not in persons. దీనికి అర్థం ఏమిటంటే, బైబిల్లో కనబడే మోషే రాసిన వృత్తాంతం దైవికమైనదిగా ఉన్నా లేక చారిత్రకంగా ఉన్నా ఇందులో ఉన్న ఒక్క విషయం మాత్రం తిరస్కరించలేని సత్యం. అదేమిటంటే, దేవుడు మనిషిని తన స్వరూపంలో నిర్మించాడు. స్త్రీని పురుషునిగాను నిర్మించాడు. వీరిరువురిలో లింగభేదం ఉంది తప్ప హక్కుల విషయంలో హెచ్చుతగ్గులు లేవు. ఇది దైవికమైనది కాకపోయినా కనీసం ఇది దైవికమైనది కాకపోయినా కనీసం చారిత్రకమైనదైనా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ మనిషి సమానత్వపు హక్కులతో పుట్టిన స్వేచ్ఛాజీవి. చచ్చిపోయిన పిమ్మట అటు నరకంలోనైనా ఇటు పరలోకంలోనైనా మంచి మరియు చెడు అనే తేడాలుంటాయి తప్ప సమానత్వపు హక్కులలో హెచ్చుతగ్గులు ఉండవు. థామస్ పెయినీ డీయిస్ట్ కావచ్చు, కానీ దేవుడు లేడని నమ్మిన నాస్తికుడు మాత్రం కాదు. అతనిపై బైబిల్ పరమైన భావజాలం బాగా పడింది. పుట్టిన ప్రతి మనిషికి కూడా సహజసిద్ధంగా మౌలిక మరియు ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఎవరు కూడా అధికార దాహంతోనో అనగదొక్కాలని జిత్తుల మారితనంతోనో ఆ హక్కులకు లొక్కకూడదు. పుట్టిన మనిషి పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి, ఎవరికి బానిస కాడు అని బలంగా నమ్మిన గొప్ప ఆలోచనపరుడు థామస్ పెయినీ. మానవులందరూ సమానమే అనే మతపరమైన సమానత్వమును గూర్చి పెయినీ తాను రాసిన ఏజ్ ఆఫ్ రీజన్ అనే గ్రంథంలో ఇలా రాశాడు: I believe in one God and no more, and I hope for happiness beyond this life. I believe in the equality of men, and I believe that religious duties consist in doing justice, loving mercy, and endeavoring to make our fellow creatures happy. దేవుడు ఒక్కడే అని నేను నమ్ముతాను. ఈ జీవితం ముగిసిన తర్వాత మరో సంతోషకరమైన జీవితం ఉందని నేను నమ్ముతాను. మానవులందరూ సమానములే అనే విషయాన్ని నేను నమ్ముతాను. మతపరమైన విధులు సాటి మనిషికి న్యాయం చేస్తాయని, సాటి మనిషిని ప్రేమిస్తాయని, మన తోటి వారికి సంతోషాన్ని ఇవ్వడంలో సహాయం చేస్తాయని నేను నమ్ముతాను అంటూ తన పుస్తకం మొదటి కుండ బద్దలు కొట్టినట్లు రాశాడు. అప్పటి మతాధికారులు బైబిల్లో ఉన్న వాక్యాలను తమ స్వార్థానికి వక్రీకరించి ప్రజలకు బోధిస్తుంటే అలాంటి బోధనలను మరియు వ్యాఖ్యానాలను తప్పు అని ఖండించాడే తప్ప సామాజిక సమానత్వపు హక్కులతో కూడిన అసలైన బైబిల్ విలువలను ఏనాడు తప్పుపట్టలేదు థామస్ పెయినీ. పుట్టుకతోనే ప్రతి మనిషి కూడా సహజసిద్ధంగా కొన్ని హక్కులు ఉంటాయి అనే విషయాన్ని కామన్ సెన్స్ అనే గ్రంథంలో కూడా థామస్ పెయినీ నొక్కి చెప్పాడు. Mankind being originally equal in the order of creation, the equality could only be destroyed by some subsequent circumstance. The distinctions of rich and poor may in the great measure be counted for, and that without having recourse to the harsh, ill-sounding names of oppression and avarice. థామస్ పెయినీ ప్రభావం పూలేపై మాత్రమే కాక అతని స్నేహితులపై కూడా పడింది. ఈ విషయం మనకు చరిత్రను క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుంది. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వర్క్ ఆఫ్ థామస్ పెయినీ
and other European ties and religious radicals on Foucault and his friends. Their work also helped in developing Foucault's argument that all men possessed certain natural and inalienable రైట్స్. వాస్తవానికి సృష్టిలో మానవులందరూ సమానమే. ధనవంతులైన వాడు పేదవాడిని తక్కువగా చూసే తేడాలు, తారతమ్యాలు పరిస్థితులను బట్టి చోటు చేసుకుంటాయే తప్ప సృష్టిలో మానవులందరూ సమానమే అనే విషయం పెయిని సామాన్య ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాడు. పరాధీనము కాని సహజసిద్ధమైన హక్కులతో దేవుడు మనిషిని నిర్మించాడు. సరిగ్గా అదే భావజాలం మనం పూలేలో చూడవచ్చు. బైబిల్లో ఉన్న సంగతులు, నీతియుక్తమైన బోధలు అప్పటి కాలంలో పాఠశాలలో సిలబస్గా బోధించేవారు. అలాంటి బైబిల్ బోధలను అడాప్ట్ చేసుకుని థామస్ పెయినీ సిద్ధాంతాలను అనుసరిస్తూ అసమానతలపై తన ధ్వజమెత్తాడు పూలే. దేవుడు తన స్వరూపంలో మనిషిని నిర్మించాడు అని మోషే చెప్పిన సూత్రాన్ని తీసుకొని ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపమే అని నమ్మి సహజ సిద్ధంగా ఉండే సమానమైన హక్కులకై పోరాడిన మహా గొప్ప వ్యక్తి థామస్ పెయినీ. వాకర్ కమిటీలో సభ్యుడిగా ఉన్న తన తండ్రి ప్రభావం కూడా పెయినీపై పడింది. క్వాకర్ కమిటీ అంటే ఏమిటో, దానికి విలువలు ఏమిటో తదుపరి చాప్టర్లో నేను రాశాను. So here are the references where the author taken from.